ఒక రాక్షస ప్రభుత్వాన్ని మేము తరిమి కొట్టి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఉత్సవాలు చేస్తున్నాము. పల్లె పల్లెలో ఇంద్రమ్మ ఇల్లులు ఈ రోజు గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. పల్లె పల్లెలో కూడా ప్రతి ఒక్కరు ఆనందంతో ఉత్సవాలు చేసుకునే విధంగా ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి మేము ఉత్సవాలు చేసుకోవడానికి ఉందని నేను అనుకుంటా. ఎందుకు హరీష్ రావు ఏమంటుండు, ఎందుకు ఉత్సవాలు చేసుకుంటారు అంటే, మీరేం చేసిరు ఇన్ని రోజులు? మీరు ఏం చేయలేక కదా ప్రజలంతా మిమ్మల్ని ఇంట్లో పెట్టి కూర్చోబెట్టింది. మీరేమైనా చేస్తేనే కదా. మీరు ఎప్పుడు చూడు ఆ పాలన 4 కుటుంబాలు 4 ఉద్యోగాలు వచ్చేసి 4 ఇంట్లో బంగారాలు వైడేరాలు అన్ని వచ్చినాయి కానీ ప్రజలకు ఏమొచ్చింది మీ వల్ల? ఏం రాలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేసి ఏదో ఒక న్యూస్ అని చేసి కన్ఫ్యూజ్ చేయడం తప్ప మీరు చేసిన పాలన ఏమీ లేదు హరీష్ రావు గారు. ఎందుకంటే ఈ రోజు సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా, మీ ముఖ్యమంత్రి జిల్లా ఎంతో వెనుకబడిన ప్రాంతం మా ప్రాంతం. నేను కూడా ఒక ఉమ్మడి జిల్లా వాళ్ళు ఆదివాసీగా మాట్లాడుతున్నా. సో హరీష్ రావు అనేది ఏముంది, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కొట్లాడడానికి సరిపోతుందండి. ప్రజల గురించి ఆలోచించే నైకతే హక్కు వాళ్ళకు టైం కూడా లేదు. అంతే అంట వైగా. అంతేకాదనే మరి మా మనవరాలకు 2500 ముచ్చట కూడా ముంగటేస్తుండగా, మరి వాళ్ళకు నెలకు 2500 ఇస్తామంటే మా మనవరాలు యాడ్ చేస్తారు మిమ్మల్ని. మరి అవి ఎప్పుడు ఇస్తారు, ఏం కథ? ఖచ్చితంగా మా అక్కలు మా చెల్లెళ్ళు అందరూ వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది రాబోయే రోజుల్లో. అది కూడా నెరవేరుస్తుంది అని చెప్పి నేను చెప్తున్నా. తప్పకుండా నెరవేరుస్తుందన్నా. అన్ని ఏమేమి మనం చేయాల్సినవి ఆల్రెడీ 90% 90% ప్రజలకు అందుతుంది. 1-2 ఉన్నాయి, అది తొందరగా అందుతుంది. సరే తాత, ఉంటా మరి. శనార్థి ఇగో గిది కథ. ఇక మరి ఎదురు చేయలేదు, మేము చెడ్డో పాటో చేస్తూనే ఉంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఊరూరా మూతం పోతున్నాయట, పండగ చేసుకుంటున్నారట. ఇక అసలు సంక్షేమ పథకాలు సర్కారు పెట్టినవి మూతం మోగుతుంటే చూసి వాళ్ళకు కళ్ళు ఓర్స్తలేవు అనేది ఈ పిరగడానికి వస్తున్నారు సేవాలాలు. ఇక పోతే ఇంకేముంది, మత్తుపై ఉక్కుపాదం మోపాలి. సరే, డిసిసి కోసం శ్రేణుల అభిప్రాయ సేకరణ. ఎక్కడ ఇది, ఏంది, ఏం కథ? ఆదిలాబాద్ డిసిసిల నియామక ప్రక్రియలో భాగంగా కర్ణాటక రాష్ట్ర జేవర్గి ఎమ్మెల్యే ఏఐసిసి పరిశీలకులు అజయ్ సింగ్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం పట్టణంలోని గాయత్రి గార్డెన్లో మరోమారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో భేటీ అయ్యారు. డిసిసి నియామకం గురించి వారందరితో మాట్లాడిన అనంతరం ఒక్కొక్కరివిగా అభిప్రాయాలు తీసుకున్నారు. అధ్యక్ష పదవి కోసం వచ్చిన దరఖాస్తులతో పాటు పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సైతం సేకరించి అధిష్టానానికి అందజేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సరే, బీసీ బంద్కు పూర్తి మద్దతు. ఎవరు? కంది శ్రీనివాసరెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం బీసీ జేఏసీ తలపెట్టిన రేపటి బంద్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ బంద్లో అన్ని వర్గాల ప్రజలు హాజరై తమ సంఘీభావం తెలపాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. బంద్లో బీసీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇక మొత్తానికి ఈ రకంగా నడుస్తుంది
చూడాలి మరి ఇదేంది మీడియా ప్రతినిధులపై ప్రభుత్వ దాడి సరికాదు ఇదెక్కడి కథరు ఎట సంగతి ఇది పీడిత ప్రజల సాధక బాధలు ప్రభుత్వ లోపాలను వెలుగెత్తి చూపిస్తున్న మీడియా ప్రతినిధులు సంస్థలపై ప్రభుత్వ దాడి సరికాదని TUWJ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు డేగ సత్యం ప్రధాన కార్యదర్శి పింగళి సంపత్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. శుక్రవారం మంచిర్యాల IB చౌరస్తా అంబేద్కర్ స్తూపం ముందర TUWJ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో నిరసన